శివాజీ 100% కరెక్ట్. ఒక ప్రొసీజర్ని బట్టి ఫాలో అయిపోవాలి కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చున్నారంతే. ఆయన మహా అయితే ఆయన చేసిన తప్పుకి ఏదో జరిమానా వేస్తారు, లేకపోతే ఏదో చిన్న శిక్ష వేస్తారు, లేకపోతే ఇది తప్పు అని చెప్పి హెచ్చరించి వదిలేస్తారు. అంతకుమించి ఏం లేదు. కానీ వీధిన పడేది ఈ ఈ పనికిమాలిన వాళ్ళే. ఈ అనసూయ, ఈ చిన్మయి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళే ఎంత చెత్తగా తయారైపోయారంటే ఆడవాళ్ళు చాలా భ్రష్టు పట్టిపోయారు. తప్పుని ఎత్తి చూపించిన ఒక మగాడికి ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా, సోషల్ మీడియా అంతా కూడా, ఆడవాళ్ళందరూ కూడా, చిన్న పిల్లలు కూడా సపోర్ట్గా నిలబడ్డారు అంటే మరి న్యాయం ఎటువైపు ఉన్నది అనేది ఆలోచించాలి కదా. ఇలాంటి కమిషన్లు వేస్తూ ఇలాంటి ఈ కోర్టులకు ఎక్కిస్తూ ఉంటే నిజాన్ని నిర్భయంగా నిలదీసి అడిగే మగాడు ఉండడు, ఆడదే ఉండదు. మనకెందుకు వచ్చిన రొచ్చు అని అనుకుంటారు. ఎందుకంటే నిజంగా ఇది రొచ్చే. ఆయన చెప్పింది మంచే. ఏదో అసలు మామూలుగా మనం ఆలోచిస్తే నార్మల్గా మనం మాట్లాడే మాటల్లో ఎన్నో పదాలు దొర్లిపోతూ ఉంటాయి. అందులో తప్పులు ఉంటాయి, కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి, దొర్లిపోతూ ఉంటాయి. ప్రతిదాన్ని కూడా మనం వేలు పెట్టి గుచ్చి దాన్ని తీసుకోకూడదు. తీసుకుంటే ఇలాగే ఉంటుంది. తీసుకున్నారు అంటే వాళ్ళు ఎవరంటే ఇగో ఇలాగా గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకుంటారు కదా, ఇలాంటి వాళ్ళు అన్నమాట. ఈ అనసూయ ఎందుకు తడుముకుంది? ఎందుకంటే గుమ్మడికాయల దొంగ కాబట్టి. రేపు నుంచి ఆవిడకి ఇలాంటి చెత్త పోస్టులు వీడియోలు పెట్టడానికి అవ్వదేమో అని. నిజానికి ఇలాంటి చెత్త పోస్టులు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టకూడదని చెప్పి మహిళా కమిషను వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళని కోర్టుకి ఎక్కించాలి. అసలు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఇవి కేవలం సినిమా థియేటర్కి వెళ్తేనో లేకపోతే ప్రత్యేకంగా ఒక లోపల కూర్చొని చూసే వీడియోలో కాదు ఇవి. మొత్తానికి సోషల్ మీడియా అంతా కూడా పబ్లిక్ అయ్యే సోషల్ మీడియాలో వీడియోలు ఇవి. కాబట్టి వీటిని 10 మంది ముందుకు తీసుకొచ్చి మరి వాళ్ళలో ఏం అందాలు కారిపోతున్నాయి అనుకుంటున్నారో. వీళ్ళది ఒక అందం, వీళ్ళది ఒళ్ళంతా విప్పి చూపించుకోవడం అనేది ఒక అందం. దాన్నే అందంగా ఫీల్ అవుతున్నారు. నేను ఇదివరకు ఒక వీడియో చేశాను, ఒళ్ళంతా బట్ట కప్పుకున్న ఆడదే అందంగా ఉంటుంది అని చెప్పి. అందం అనేది ఆకర్షణలో ఉంటుంది కానీ విప్పు చూపించుకోవడంలో ఉండదు. ఫ్రెండ్స్, మనందరం కూడా మనం శివాజీ గారిని సపోర్ట్ చేద్దాము. ఆయనకి ఇలాంటి సమయంలో అండగా నిలబడడంలో తప్పు లేదు. కాకపోతే ఆయన కొంచెం తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడినందుకు చాలాసార్లు వివరణ ఇచ్చి చాలాసార్లు ఆయన క్షమాపణ కోరుకున్నాడు ఆడవాళ్ళని. ఎందుకంటే అలా అన్న మనిషే ఇంకో మాట కూడా అన్నాడు, నా తల్లి లేకపోతే నా చెల్లి ప్రకృతితో సమానం, ఆడదంటే దేవత. ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? కేవలం ఇవి మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు? ఈరోజు రాసే పాటల్లో నిజంగా సినిమా పాటల్లో ఎంత వ్యంగ్యంగా, ఎంత అశ్లీలత దొర్లుతుందంటే వినడానికి కూడా మనకు అసహ్యం ఇస్తుందన్నమాట. అలాంటి అది తప్పు కానప్పుడు ఇది మాత్రం ఎందుకు తప్పు అవుతుంది? ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి.